నేను పిలవగా మీరు వినకపోతిరి. వింటున్నామండి. వారం వారం వాక్యం చెప్తే వింటామా? తలెగరేస్తాం. దాసుడు వాక్యంలో గద్దించాడంటే ఇక సెలవు, ఇక సంఘానికే. నన్ను గద్దిస్తాడా? ఎంత ధైర్యం ఉంటే సవాలు విసురుతావు. జీవం గల దేవుని పక్షంగా, దాసుని పరమ తండ్రి పక్షంగా నిలబడిన నీ దాసుడు మాట్లాడుతున్నాడంటే ఆయన మాట కాదు సుమా. ఒకవేళ వ్యక్తిగతంగా మాట్లాడితే దానికి నాకు జవాబు కాదు. పాపం నీలో ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖండిస్తాడు. దాసునికి అధికారం ఇచ్చినాడు. ఆయన ఖండించటకును, హెచ్చరించటకును, బుద్ధి చెప్పుటకును అధికారం అనుగ్రహించినాడు. ఆ మాట గాని చెప్తే నువ్వు వింటావా? లోబడతావా? గయ్యాళ్ళలాగా ఎల్లకమ్మ అత్త మీద కంటే పాస్టర్ మీదకి వెళ్తావు. గయ్యాలకి ఒంటికాల మీద వెళ్తావు. తల్లిని ప్రేమించమ్మా అంటే వింటావా? తండ్రిలా మామని ప్రేమించంటే వింటావా? కూతురులా నాయన నీ కోడలు ప్రేమించు తండ్రి అంటే వింటాడా? వినడో. మళ్ళీ క్రైస్తవులట. ఇది మన మాదిరికరంగా ఉండవలసిన మనం, లోకానికి మాదిరికరంగా ఉండవలసిన నీవు ఈరోజు ఎలా ఉన్నావు? అందుకని ఆయన నిన్ను పిలిచి ఎలా పిలిచినాడు? ఈ క్రియలు నీళ్ళు వద్దు, ఈ పాపం నీళ్ళు వద్దు, ఈ ద్వేషం నీళ్ళు వద్దు, ఈ అహంకారం నీళ్ళు వద్దు, ఈ గర్వం నీళ్ళు వద్దు, ఈ వ్యభిచారం నీళ్ళు వద్దు, ఈ తాగుడు నీళ్ళు వద్దు చెబుతుంటే వింటున్నామా? అందుకని నేను పిలవగా మీరు వినకపోతిరి. నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి. గద్దిస్తే లోబడుతున్నామా? ఖండిస్తే లోబడుతున్నామా? చేతులు చాచి పిలిచినా కానీ లోబడే వరంగా ఉన్నామా? మనం లోబడకపోతే ఆయన ఏ క్రియ మనకు చూపిస్తున్నాడు చూడండి. మళ్ళీ అంటాము యేసు ఎటువంటి వాడంట? ప్రేమ కలిగిన దేవుడు అంట.